ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధులకు అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని జీవవాక్యమును శ్రద్ధగా వినండి. ఆ వాక్యము మిమ్ములను ఆలోచింపచేస్తుంది, ఎలా జీవించాలో నడిపిస్తుంది. కాబట్టి జీవవాక్యమును మీ బంధువులకు, మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ రోజు దేవుని జీవవాక్యము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 17. టేక్ ద స్వార్డ్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడిగా బలవంతురాలిగా ఉండాలి. ఎప్పుడైతే నీవు బలం పొందుకుంటావో నీలో ఉన్న పాపముపై విజయం పొందడం మాత్రమే కాక సాతానుపై కూడా విజయం పొందుతావు. అయితే నీవు ఎలా బలవంతుడిగా మారుతావు? ఎలా నీవు బలవంతురాలిగా మారుతావు? ఒక సైనికుడు ఎన్ని కవచాలు ధరించుకున్నా, ఎంత అనుభవం ఉన్నా అతను యుద్ధంలో జయించాలంటే అతనికి ఖడ్గమే ఆయుధము. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము మాత్రమే సాతానుపై దాడి చేయు ఏకైక ఆయుధమై ఉన్నది. దేవుని వాక్యంలో సంపూర్ణమైన జ్ఞానం, దానిని ఎలా అన్వయించుకోవాలో తెలియకపోతే నీకు ఆయుధం అనేదే ఉండదు. దేవుని వాక్యంను ఒక ఆయుధంగా వాడుటకు ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. యేసయ్య బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై సాతాను చేత శోధింపబడ్డాడు. ప్రతి శోధనను యేసయ్య వాక్యమను ఆయుధంతో ఓడించాడు, ఆత్మ బలమును పొందుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు చేయవలసింది తక్షణమే దేవుని వాక్యాన్ని పఠించాల్సిన అవసరం ఉంది. ఆ వాక్యము ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవును ఆత్మబలం పొందుకుంటావు. నీకు శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అపజయం వచ్చినప్పుడు వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటావు. అప్పుడు నీవు ధైర్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఎంత కష్టం వచ్చినా దాన్ని ఎదిరిస్తావు. సో మై డియర్ ఫ్రెండ్, రైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డీప్ విత్ ఇన్ యువర్ హార్ట్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ స్వార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీలో దేవుని వాక్యమును నిలుపుకొని బలవంతుడిగా బలవంతురాలిగా ప్రతి అపజయాన్ని జయించాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రోజు మాకిచ్చిన వాగ్దానంను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. రక్షించుమని, వారి కుటుంబాలను దీవించుమని రక్షణకర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.